వెల్కమ్ టు తెలుగు వన్ న్యూస్. నేను మహాలక్ష్మి. ఉత్తరాంధ్రలో అధికార వైసీపీకి ఎదురుగాలి వీస్తోంది. ఈ ప్రాంతంలోని 3 జిల్లాల్లోనూ వైసీపీ అభ్యర్థులు గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా విశాఖలో అయితే ఆ పార్టీకి ఘోర పరాభవం తప్పదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ముఖ్యంగా విశాఖ రాజధాని అంటూ ఆర్భాటం చేసిన వైసీపీ ఆ దిశగా ఒక్క అడుగు వేయలేకపోవడం, పర్యావరణ ముప్పును కూడా లెక్క చేయకుండా ఋషికొండకు బోడిగుండు కొట్టి మరీ భవన నిర్మాణాలు చేపట్టడం ప్రజల్లో అధికార పార్టీ పట్ల తీవ్ర వ్యతిరేకత మూట కట్టుకోవడానికి కారణమయ్యాయని అంటున్నారు. ఇక జిల్లాకు సంబంధించిన కీలక సమస్యల పరిష్కారం గురించి పట్టించుకోకపోవడం, విశాఖ ఉక్కు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కేంద్రంపై ఒత్తిడి తేవడంలో విఫలం కావడం, ఇవన్నీ వెరసి వైసీపీకి జిల్లాలో గడ్డు పరిస్థితులు ఏర్పడ్డాయని చెబుతున్నారు. ఇక విజయనగరం జిల్లా నుంచి మంత్రి బొత్స సతీమణి బొత్స ఝాన్సీ రాణిని విశాఖ ఎంపీగా పోటీలు దింపడమే విశాఖలో ఆ పార్టీ పరిస్థితికి అద్దం పడుతోందని చెబుతున్నారు. గత ఎన్నికల్లో అంటే 2019లో విశాఖలో 4 అసెంబ్లీ స్థానాల్లోనూ తెలుగుదేశం విజయం సాధించింది. అయితే విశాఖ లోక్సభ స్థానంలో పరాజయం పాలైంది. అయితే ఇప్పుడు మారిన పరిస్థితుల్లో అన్ని అసెంబ్లీ స్థానాలను గెలుచుకోవడమే కాకుండా విశాఖ లోక్సభ స్థానంలో కూడా తెలుగుదేశం జయకేతనం ఎగరవేసే పరిస్థితులున్నాయని స్థానిక ప్రజల మూడును బట్టి అవగతమవుతోంది. విశాఖ జిల్లాలో ప్రచారం తీరు చూస్తుంటే అసలు వైసీపీ పోటీలో ఉందా అనే అనుమానం కలుగుతోందని స్థానికులు అంటున్నారు. ఇదే పరిస్థితి ఉత్తరాంధ్ర జిల్లాలోనూ కనిపిస్తోందంటున్నారు. శ్రీకాకుళం నుంచి విశాఖపట్నం వరకు ప్రతి నియోజకవర్గంలోనూ కూడా వైసీపీ అభ్యర్థులు గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. ప్రజల మద్దతు కూడగట్టుకోవడంలో పూర్తిగా విఫలమవుతున్నారు. స్థానిక సమస్యలపై జనం వైసీపీ అభ్యర్థులను ఎక్కడికక్కడ నిలదీస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. స్థానిక సమస్యలపై ప్రజల ప్రశ్నలకు సమాధానం చెప్పలేక నీళ్లు నములుతున్న పరిస్థితి గోచరిస్తోంది. సమస్యల పరిష్కారంపై జవాబు చెప్పలేని వైసీపీ అభ్యర్థులు చేసే కొత్త వాగ్దానాలను జనం నమ్మడం లేదు. దాంతో ఉత్తరాంధ్రలో వైసీపీ ప్రచారంలో వెనుకబడింది. 3 జిల్లాల్లోనూ కూడా వైసీపీ అభ్యర్థులు గడ్డు పరిస్థితి ఎదుర్కొంటున్న వాతావరణం ప్రస్ఫుష్టంగా కనిపిస్తోంది.